వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, లోక కళ్యాణమస్తు. గురుగారు, రీసెంట్గా రాజస్థాన్లో 13 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా 30 మంది అత్యాచారం చేసిన విషయం ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. అంటే ఇలా అత్యాచారం చేసిన వాళ్ళ మీద ఎంత కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అలా అనేసి పోలీస్ వాళ్ళు కానివ్వండి, సమాజం కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీదటి నుంచి ఒకసారి తెలియజేయండి. అంటే మీరు నన్ను ఒక పురోహితుడుగా, జ్యోతిష్కుడుగా లేదా సామాజికంగా అడుగుతున్నారో తెలియదు, కానీ దీనికి సమాధానం చెప్పాలంటే కొంతమంది మీరు ఆడవాళ్లే నన్ను తిట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే అది నేనేం చేయలేను. ఎందుకంటే నేను ముక్కుసూటిగా చెప్పేవాడిని. ఎందుకంటే నేను కూడా మీలానే జర్నలిజం చదువుకున్నాను, లా చదువుకున్నాను. నేను పడాల రామరెడ్డి లా కాలేజ్ లా చదువుకున్నాను నేను. కాబట్టి నాకు సమాజం మీద సైకాలజీ గురించి నా బాగా తెలుసు. నాకు జ్యోతిష్కుడిగా ఉన్నా, నేను పురోహితుడిని. సమాజంలో పెళ్ళిళ్ళు చేస్తుంటాను, గృహప్రవేశం చేస్తుంటాను నేను. కొన్ని చోట్ల నేను డైరెక్ట్గా వెళ్ళినప్పుడు తప్పుగా అనుకోవద్దు, నా ముందర ఆడ కూతురుంది, నేను ఆవిడ మీదనే నేను చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను. వినాలనుకుంటేనే మనం కంటిన్యూ చేద్దాం, లేదనుకుంటే నేను మధ్యలోనే వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మీకు అటువంటి ఇబ్బంది ఉంటే నేను వెళ్ళిపోతాను. సరే, అసభ్యంగా ఉంటాయంటే కొన్ని మాటలు అసభ్యంగా ఉంటాయి. ఆడపిల్లను వినగలుగుతావా తెలియదు నాకు, దాన్ని నేనేం చేయలేదు, దాన్ని నాకు బాధ్యుని కాదు. ఇక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి అమ్మాయి రేపు గురించి, మానభంగం గురించి మాట్లాడినప్పుడు దానితో పాటుగా ఉన్నటువంటి కొన్ని ప్రమాదకరమైన విషయాలు మీకు నేను చెప్పే ప్రయత్నం చేయాలి. దానికోసం నేను తప్పకుండా మాట్లాడతాను. ఇక్కడ ముఖ్యంగా జరిగిన సంఘటన గురించి మాట్లాడదాం. తర్వాత దాని గురించినటువంటి విషయం నేను వేరే విషయాన్ని దీనికి సంబంధించినటువంటిది కాకుండా వేరే సమాజ పోకడ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ఉందామనే విషయం ఆడుకుందాం. నేను చెప్పబోయే విషయాన్ని మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి. ఇలాంటి మానభంగాలు 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముక్కుపచ్చలారటువంటి అమ్మాయిని 30 మంది దరిద్రపు 30 మంది కలిసి ఆ హోటల్ మేనేజ్మెంట్తో కలిపి వాళ్ళందరూ కూడా అమ్మాయిని మానభంగం చేశారంటే వాళ్ళని ఒకసారి మానభంగం చేస్తే, ఎవరైతే మానభంగం చేశారో వీళ్ళని పశువుల చేత మానభంగం చేయిస్తే ఆ బాధ వీళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే మా అమ్మాయిని మానభంగం చేశారో వాళ్ళని ఊర కుక్కల చేత మానభంగం చేయిస్తే మంచిది. కొట్టడం కాదు, కొట్టడం వాళ్ళంతా పైపైన కొడుకు అరుస్తుంటారు అంతే. వాళ్ళు పట్టుబడ్డారు, తాళ్ళతో కట్టారు, ఊరంతా తిప్పుతున్నారు, 4 అమ్మాయిలు వచ్చి కొడుతున్నారు. దానికి మనందరం ఉక్రోషంగా మెసేజ్లు పెడుతున్నాం. నేను చూడలే అనుకుంటారు వీళ్ళందరూ కూడా. కిరణ్ శర్మ పిలక బాపనోడు ఏం చూసుకుంటాడు. ప్రతి ఒక్కరిని వాచ్ చేస్తాను నేను, ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తాను. కింద 150 కామెంట్లు పెట్టారు. వాళ్ళని కోసేయాలి, వాళ్ళది పెట్రోల్ తగలబెట్టాలి, వాళ్ళని ఇనుప గుడ్డ ఎర్ర కాల్చి పెట్టాలి, అది ముస్లిమ్స్ కట్లాగా ఎరుకు చేయాలి. ఒరే, ఎవరు వీళ్ళందరూ? ఇప్పుడు మతానికి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు మతానికి రంగు పులుముకున్నటువంటిది అంటే మీరు మతాలు విద్వేషం చేస్తున్నారా? అరే, మత విద్వేషం ఏమిట్రా? అక్కడ ఆడపిల్ల మానభంగం చేసినటువంటి దుర్మార్గపు పందులకు పుట్టినటువంటి వ్యక్తులు, వీళ్ళ గురించి మాట్లాడేస్తారు. దానికి మనుషులు ఏంది, మతం ఏంది, ఏముంది నాకు అక్కడ? ఈ అందరూ కూడా అంటే కేవలం గంజాయి బ్యాచ్, గంజికి లేని గంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా. ఇటువంటి దరిద్రపు వ్యక్తుల్ని ఆ పెంచుతున్న తల్లిదండ్రులు తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొడుకులు చంపేయండి. ఎవరైతే మానభంగం చేశారో, जो राजस्थान में ये दुश्मनों को जो पैदा किया था, जिसे आदमी को पैदा किया था आप लोग ने, वो आपका बच्चों को सबको माता पिता ने मार डालना है, सही से जिंदा से उसको जलाना है. अबर ये तेलुगु चैनल है ना, इसलिए मैं हिंदी में बोल रहे हैं आप सब लोगों का. ये सभी लोग ध्यान से सुन लीजिए. अगर बाहर मिलेगा किसी का, वो लोगों का किस्मत अच्छा भी नहीं रहेगा. पाँव को पाँव, हाथ को हाथ, सिर का सिर थोड़ दे के समझे सब लोग फाड़ देगा. इसलिए मैं बोल रहा हूँ, सुकून से जो दुश्मनों का ये लंगे जनों का, ये दरिद्र जनों का जो माता पिता ने जन्म दिया था ना, वो लोग ने आपका बच्चों का तुरंत अपने मार डाल दे. ये सही है, मेरे दे रहा हूँ, मैंने सही इन्फॉर्मेशन दे रहा हूँ. मेरा नाम किरण शर्मा है, मैं हैदराबाद से बोल रहा हूँ. मैंने अगर ना मिलेगा तो आप लोगों का कुछ भी नहीं मिल सकता. देखिए, बस वो औरत का भी होना चाहिए. कितना खराब होगा उसका, उतना शरीर कितना खराब हुआ था, कितना दुखी था वो लड़की. समझाइए, एक बार समझो. आप बच्चों का जल्दी से जल्दी उड़ा दे, जला दे, जल में डुबा दे. बस यही बातें मैं बोल रहा हूँ. हिंदी में बोल दिया था आपको समझने के लिए. ఇప్పుడు నేను తెలుగులో చెప్దాం. మనం వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చంపేయాలి, ఖచ్చితంగా తల్లిదండ్రులు చంపేయాలి. మీ తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా లేదు. నా కూతురు చెడిపోతే నాదే తప్పు, మీరు చెడ్డగా మారితే మీ తల్లిదండ్రులే తప్పు.
మీది కాదు. ఇది క్లారిటీ. మనకి సామెత ఉంది, సూత్రం ఉంది, మొక్కై వంగనిది మానై వంగదు. మొక్కున్నప్పుడు దానికి జాగ్రత్తగా దానికి కంచె కట్టాలి, దాన్ని జాగ్రత్తగా పెంచాలి. ట్రీ గార్డ్ ఎందుకు పెడుతున్నారు? మేకలు లాంటివి వచ్చి తినకుండానికి. నీ కూతురికి ఏం ట్రీ గార్డ్ పెట్టావు? నీ తండ్రి దింపి రావాలి, నీ సోదరుడు వెళ్ళాలి, తల్లిగా నువ్వు వెళ్ళి రావాలి. యూ హ్యావ్ టు టేక్ సెక్యూరిటీ. వేర్ ఇస్ ద సెక్యూరిటీ? ఇప్పుడు ఆడవాళ్ళ డైలాగ్స్ ఇంక వెంటనే ఇది పక్కన పెడదాం. ఇది వాళ్ళకి శిక్ష పడాల్సిందే, బయట కాదు, ప్రపంచంలో. నాకు తెలిసి తొందరలోనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పారిపోతున్నట్టు యాక్ట్ చేయడం, వాళ్ళు పారిపోతున్నట్టు చేయడం, పోలీసులు షూట్ చేస్తారు, వాళ్ళు చనిపోతారు. ఒక 15 daysలో మీకు వార్త వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టేశారు, అందరి బిల్డింగ్లు కూలగొట్టేశారు, వీధిన పడతారు, అయిపోయింది. అంటే వీళ్ళ చరిత్ర సమాప్తం. కానీ ఈ బతుకున్నటువంటి జీవం కూడా కాస్త ఒక 10 రోజుల్లో పారిపోతుండగా కాల్ చేసినటువంటి పోలీసులు అని చెప్పేసి అది కూడా వస్తుంది. మనం కంగారు పడకండి, దాని గురించి కంగారు పడద్దు. మీరు శుభవార్త వింటాం. లేదు, నడి రోడ్డు మీద ఉరి తీస్తున్నారు. యా, ఎందుకంటే చంపేయడానికి అవకాశం ప్రజలకు దొరికితే చచ్చిపోతారు. నిజంగా ప్రజలు అయితే పోలీసులు ఏం చేయలేరు. ఇక్కడ మనం పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటాం చాలా మంది. అంటే ఇలాంటివి ఇలా చూసినాక కూడా, చంపేయడం చూసిన తర్వాత కూడా ఇలాంటి నేరాలు చేస్తూనే ఉన్నారు. రైట్, వెరీ గుడ్ పాయింట్కి వచ్చారు మీరు. ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇలా మగవాడు ఎందుకు ఇలా మారుతున్నాడు అనేది ప్రతి ఆడపిల్ల మీరు ప్రశ్నించుకునేటువంటి స్థాయి మీకు రావాలి. ఇక్కడ ఇది పాయింట్. ఇప్పుడు అమ్మాయినటువంటి ప్రశ్న పాయింట్ ఇది. ఇప్పుడు నేను చెప్పేటువంటి బూతు మాటలు మీకు ఏమైనా ప్రమాదకరంగా అనిపిస్తే నన్ను మన్నించగలిగితే మన్నించండి. నా కూతురికైనా ఇదే మాట చెప్తాను నేను, ఎవరికైనా ఇదే మాట, నా తల్లికి కూడా ఇదే మాట చెప్తాను నేను. మనం వేసుకునేటువంటి వస్త్రధారణ ప్రభావం చూపిస్తుంది, మన నడవడిత ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక గృహప్రవేశం, ఒక పెళ్ళికి వెళ్ళాను. నేను తప్పుగా అనుకోవద్దు, 4 రకాల విషయాలు చెప్తా. ఇక్కడ మీరు ఆడపిల్లగా కరెక్టే అండి అంటే, లేదా మీ అమ్మగారు కరెక్టే అంటే నేను తప్పని ఒప్పుకుంటాను. సింపుల్గా, వేరే ఒక్కలే. నాకు యాంకర్గా మీరు అన్నా సరే, మీ అమ్మగారు ఇది విన్నటువంటి మీ అమ్మగారు ఇక్కడ కరెక్ట్ అండి, ఆడపిల్ల నేను చెప్పినట్టు ప్రవర్తించడం కరెక్టే అంటే నేను ఓకే, దానికి యాక్సెప్టెడ్, నేను క్షమాపణలు చెప్పేస్తాను. నేను ఈ మాటలు మాట్లాడినందుకు. నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. నేను గత నాకు తెలిసి ఒక 6 years అయింది అనుకుంటా. నేను అంటే ఆడపిల్ల ఉన్నావు, చెప్పక తప్పట్లేదు, నేను చెప్పాలి. చీర కట్టుకుంటున్నారు ఆడపిల్లలు, చూడది మనకి ఏది మన మంచిగా పరికిణి వేసుకుంటున్నారు, పర్వాలేదు, బాగుంది. పరికిణి అంటే నేను కిరణ్ శర్మ, నేను ఇట్లా మేము డ్రెస్ వేసుకున్నప్పుడు పొరపాటున నాకు ఇక్కడ ఇది కిందికి జారిపోతుంది, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేస్తుంది. నేనే సర్దుకుంటా ఇట్లా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఆడపిల్లలు జస్ట్ ఇక్కడ వరకే బయటేస్తున్నారు, ఈ భాగం బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఎందుకు చేయాలి? నాకు దానివల్ల ఏమైనా మీకు ఏమైనా అందం కనబడుతుందా? అది ఆడపిల్లకి అనుకూలంగా ఉందా డ్రెస్లో? నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను గృహప్రవేశంలో అమ్మాయి చెప్పాను, నాన్న నువ్వు డ్రెస్ మంచి చేసుకో ఫస్ట్. డ్రెస్ పైన నాకు కింద శిష్యులు ఉన్నారు, నా శిష్యుడు ఉన్నాడు, ఇంకో ఉన్నారు, టైలర్ కెమెరామెన్ ఉన్నాడు, పూలు కట్టేవాడు ఉన్నాడు, ఎవడో ఉన్నాడు. నువ్వు వంగుతున్నావు, పని చేస్తున్నావు, ఎంత అసభ్యంగా కనిపిస్తుంది అక్కడ. అది ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు. తల్లికి సిగ్గు శరం ఉండాలి, తల్లి చెప్పాలి. తల్లికి సిగ్గు శరం ఉండి తల్లి చెప్పాలి. ఇప్పుడు మీ డైలాగ్ ఒకటి, మీది ఆడపిల్ల డైలాగ్, మగవాడిని చూపు మార్చుకోవాలి. ఒరే, మస్తిష్కం అనేది బుద్ధి ఎప్పుడు కూడా చెడునే ఆకర్షిస్తుందా, మంచిని వికర్షిస్తుంది మెదడు. ఎవరికైనా అంతే, బుద్ధి వికర్షణ కలిగిస్తుంది, అది మెదడుకున్నటువంటి వ్యక్తిది. రెండోది ప్రకృతి సౌందర్యం ఆడపిల్లకు ఉంది, ఆ సౌందర్యాన్ని కాపాడుకునే వ్యక్తిత్వం లేదా, ఇదొక టైప్. రెండవది చీర కట్టుకుని అదొకటి అయిపోయింది. డ్రెస్సులు పోయినాయి, ఇప్పుడు మిడ్డీలు కట్టుకొని బయట తిరుగుతున్నారు మీరు. ఎందుకు మిడ్డీలు బయట తిరుగుతున్నారు మీరు? ఎందుకు ఈ థాయ్ కనపడాలి? ఆడపిల్ల థాయ్ ఎందుకు కనపడాలి? మోకాలు ఎందుకు కనపడాలి? దీనికి నా కూతురు లాంటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మగవాళ్ళ దృష్టి పడాలన్నా అంతట్లు అనొద్దు. శరీరం దాన్ని జాగ్రత్త పడుకునేది శరీరం. ఇది నీ శరీరాన్ని జాగ్రత్త చూడాలి. మనుస్మృతి గ్రంథాల్లో కానీ ఇతరత్ర దేవ గ్రంథాల్లో కానీ ఆడపిల్లని తక్కువ చూపించలేదు, వికర్షించే శక్తిని కలిగించాలి. నువ్వు నిండుగా వస్త్రాలు చేసుకొని అందంగా కనపడాలి. నువ్వు ఫ్యాషన్గా ఉండడం వేరు, తప్పుగా వ్యక్తిగా ఉండడం వేరు. నీ రూపంతో ప్రమాదం కలిగించొద్దంట నేను. ఇది ఒక విశేషం. రెండవది, సమాజంలో మనము ఈక్వాలిటీ అని చెప్పేసి దేంట్లో ఉన్నాం? చాలా విషయాలు అంతరిక్షంలోకి ఈక్వాలిటీకి వెళ్తున్నాం. డౌన్ ఎర్త్కి వస్తే పబ్లో కూర్చొని వాటితో పాటు ఈక్వల్గా వాటితో మందు కొడుతున్నాం, వాటితో దొమ్ము కొడుతున్నాం, వాటితో పాటుగా బట్టలు ఆ తాగిన తర్వాత ఆ పక్కన నీ తమ్ముడు ఉంటాడు, నీ అన్నయ్య ఉంటాడు, నువ్వు తాగావు, నీ అన్న తాగాడు, ఇద్దరికి మత్తు వచ్చింది, మగత వచ్చింది. ఆడపిల్ల స్తన్యంతో కనబడుతుంది. స్తన్యము అంటే చెస్ట్, బ్రెస్ట్ కనబడుతుంది సగం డ్రెస్ వేసుకున్న తర్వాత. ఆ తమ్ముడు అన్న చూశాడు, వాడికి మగతగా ఉంది, ఈ పిల్లని చెల్లి అనుకుంటాడా లేకపోతే అన్న అనుకుంటుందా? ఇద్దరు కలిసి తప్పులు చేస్తున్నారు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి విషయం, ఇది జరుగుతోంది.
ఇలా ఎప్పుడైతే ఈ పిల్ల ఇలా తయారవుతుందో అవతల వాడికి ఈ పిల్ల వల్ల జరిగినటువంటి ఈ స్తన్య ప్రదర్శన, ఈ తాయి ప్రదర్శన ఇవన్నీ కూడా చూసి వాడు కూడా అమాయకమైన పిల్లల మీదకి వాడు పరోక్షంగా దాడి చేసి నాశనం చేస్తున్నాడు. అది రాజస్థాన్ ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అవును, నిజమే. అవతల వాళ్ళని ఆకర్షిస్తున్నాను, వాడు తట్టుకోలేకపోతున్నాడు, వాడు కామని తట్టుకోలేకపోతున్నాడు, తట్టుకోలేక ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు. వాడు అమాయకమైన బలహీనమైనటువంటి పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. 6 ఏళ్ల పిల్లని రేపు చేస్తున్నాడు. వాడు 6 ఏళ్ల పిల్లకి ఏముంటాయి చెప్పండి? 6 ఏళ్ల పిల్లకి స్తన్యాలు ఉంటాయా? 6 ఏళ్ల పిల్లకి కనీసం శరీర సౌష్ఠవం ఉంటుంది. ఆ పిల్లకి 6 ఏళ్ల పిల్లలు ఎలా రేపు చేస్తున్నాడు? 12 ఏళ్ల పిల్లలు 6 నెలల పాపను రేపు చేశాడు వాడు. అటువంటి జాతి నా కొడుకులు వాళ్ళు. ఆ జాతి ఆ యొక్క తత్వం అటువంటిది, ఆ జాతత్వం అటువంటిది. ఆ మతోన్మదులు వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి తప్పు ఎవరు చెప్పండి? సమాజంలో ఆడపిల్లకి నువ్వు ఉండాల్సిన బాధ్యత లేకుండా వాట్ ఇదే రైట్. సేమ్ సినిమా కూడా అంతే. సినిమాలో మనకి ఒక గొప్ప రైటర్, గొప్ప డైరెక్టర్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు మనకి, ఆయన పేరు ఏంటంటే గొప్ప డైరెక్టర్ అండి ఆయన. అదే అలవైకుంఠపురంలో డైరెక్టర్ ఆయన త్రివిక్రమ్ గారు. మీలాంటి అడిగారు ఎందుకంటే ఇలాంటి బూత్ సినిమాలు తీస్తారంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం, ప్రజలు చూడాలంటే మేము తీయమని చెప్పేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి చూస్తున్నారు. అక్కడ నిండు కప్పుకుంటే మేము చూడరు కదా. ఇది కూడా ఒక కారణం సమాజంలో అంటే. ఇది ఒక్కటే కారణం కాదు. మళ్ళీ ఒకటి తీసుకోండి, ఆడపిల్ల ఇలా అర్ధనగ్న పరిస్థితి కాదు, 75% నగ్న పరిస్థితి చేస్తుంది. ఇప్పుడు 75% నగ్న పరిస్థితి ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాను కదా, ఇలా తప్పు చేస్తే నా కూతురికి ఇదే మాట చెప్తా నేను. రెండవది ముఖ్యమైనది, సమాజంలో తల్లిదండ్రుల బాధ్యత విస్మరించిపోయినాం మనం. కూతురు ముందు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, తండ్రి ఎలాంటి ప్రవర్తన చేయాలి, తండ్రి ఎలాంటి అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నాడు, అవి కూడా ఈ పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ సినిమాల్లో వచ్చాయి మనకి. ఒక హీరో తండ్రి ఇంకో ఆమె లవ్ చేస్తుంటాడు, కొడుకు తెలుస్తా విషయం, ఇవి కూడా వచ్చేసిపోయినాయి అంతే. సో అంటే ఆ పిల్లల మంచివాడైతేనే తండ్రి మార్చుకుంటాడు, మంచివాడు కాకపోతే తండ్రిలాగా తయారవుతారు వాళ్ళు. కాబట్టి ఇలాంటివి జరగడానికి తల్లిదండ్రులు కారణము, సమాజంలో ఆడపిల్లలు కారణం. ఈమె పైన ఉన్నటువంటి ఆ మొత్తం శరీరాన్ని చూసివాడు తట్టుకోలేక ఇంకొక బలహీనటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఇలా రేపులు చేస్తున్నారా? ఇది ఆడపిల్లలకి బాధ్యత కాదా? ఇది ఆ రోజున ఆ పిల్ల ఏడుస్తుంటే హాస్పిటల్లో ఎంత బాధ అవుతుంది. ఆ తల్లి ఒళ్ళో కూర్చోడుకుని ఏడుస్తుంటే, ఎదురుగా అన్నం కూర్చొని ఏడుస్తుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. దీనికి ఆ పాప ఏం పాపం చేసిందని మిగతా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇది కూడా కారణం. అర్ధనగ్నమైనటువంటి ఆడపిల్ల ప్రదర్శన కూడా ఇటువంటి మానభంగాల కారణమవుతుంది. తల్లిదండ్రులు చేసేటువంటి అక్రమ సంబంధాలు కూడా ఇలాంటి మానభంగం కారణమవుతుంది. ఇవాళ మనం చూస్తున్న సమాజంలో లవర్ని మొగుడిని చంపమని చెప్పేసి లవర్కి మందు ఏమని చెప్తున్నటువంటి దాఖలాలు అందరికి కనబడుతున్నాయి. రోజుకు పేపర్లో కనబడుతున్నాయి. రోజుకు ఒక 100 న్యూస్లు ఇలాంటివి ఖచ్చితంగా కనబడుతోంది. అంటే ఏ స్థాయికి ఆడ దిగజారిపోయింది. ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మొగుడు చేసిన పనులన్నీ కూడా ఆడ ఈక్వల్టీ అయిపోయింది. అవునండి, మొగోళ్ళైనా చేసేది, లవర్ని చంపేది, ఆడ మేము చంపలేమా, మేము కూడా మొగుడిని చంపేస్తాం. ఇది సభ్య సమాజం జరుగుతున్నటువంటి తీరు. నేను మగవాడు గొప్పడని ఎప్పుడు చెప్పట్లా. మగవాడు ఎప్పుడు కూడా వక్ర బుద్ధి కలిగిన వాడే. వాడిని సక్రమంగా పెట్టాలంటే తల్లి, భార్య, చెల్లి, కూతురు నలుగురే చేయగలరు. అవును, ఆ నలుగురు చేయగలిగే సమర్థత వాళ్ళకు ఉంది. తల్లిగా మందలించగలగాలి, అప్పుడే మందలించాలి. పోని భర్తకు వచ్చిన తర్వాత భర్తని మందలించాలి, సోదరిగా ఉన్న సోదరి మందలించాలి, లేదా కూతురు మందలించగలి. ఈ నలుగురు కలిసి ఒక మగాడిని సరైనటువంటి దిక్పదంతో వాడిని సరిదిద్దగలిగే శక్తి ఉంటుంది ఆడదానికి. అటువంటి ఆడపిల్లనే దిగదారి ప్రదర్శిస్తుంటే ఏం చెప్తాను చెప్పండి? మధ్యలో నేనే, దమ్ములో నేనే, అర్ధనగ్నంలో 75 నగ్నంలో నేనే. మగవాళ్ళు మాత్రం బని మీద కనపడొచ్చా? ఆయన బాడీ బిల్డింగ్ కనపడొచ్చా? వాడికి అవయవాలు లేవనా? వాడికి బ్రెస్ట్ లేదు. మరి ఆడపిల్లకి బ్రెస్ట్ ఉంటుంది. మేము వేసుకునే డ్రెస్లో తప్పు లేదు, వాళ్ళ చూపులోనే తప్పు ఉంది. అదే లేదంటారు కదా. అంటే మనం ఎప్పుడు తప్పు ఉంటుంది? ఈ తప్పు మీ మీద తప్పు ప్రభావం కనిపించట్లే. నిన్ను వాడు చూసుకొని యువతల వ్యక్తిని ఎవరైతే చేశారో ఆ వ్యక్తులు వీళ్ళ మీద నుంచి ప్రభావం చూపిస్తున్నారు. వాడు మిమ్మల్ని ఏమని లేక, ఎందుకంటే మీ క్లబ్లో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, లేదా క్లబ్లో ఇంకా 2 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, యు ఆర్ డేటింగ్ చేస్తారు, యు ఆర్ వెరీ టు డేటింగ్, ఈజీ డేటింగ్ కదా. అంటే దాని ఏమంటారు తెలుగు పదాల్లో, ఇద్దరికి అనువైనటువంటి కాపురం చేస్తున్నాం మేము. దాని పేరు అందమైన పేరు. దానికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక దాన్ని డేటింగ్ తెలుగులో ఏమంటారు దాన్ని, ఇద్దరి మధ్య అవగాహనతో కలిసి ఒక రూమ్లో ఉంటారట వాళ్ళు. ఇష్టమైతే దానికి తెలుగులో ఏమంటారు దాన్ని, లివింగ్ రిలేషన్. అదే డేటింగ్, రిలేషన్, వీటి పేర్లు. అంటే ఇక్కడ ఇవాళ వీటితో ఉండొచ్చు, రేపు ఇంకోటితో ఉండొచ్చు, రేపు ఇంకోటితో ఉండొచ్చు. ఆఫీస్లో లవరు, ఇంట్లో మొగుడు, ఇట్లా ఇంట్లో పిల్ల, ఇంట్లో బడ్జెట్లో ప్రియురాలు. ఎవరో చేసిన తప్పుకి చిన్న పిల్లలు బలవుతున్నారు. సో ఈ చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చిన్నపిల్లల విషయంలో అసలు మీ పిల్లలు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పేది సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల వల్ల జరుగుతుంది చెప్తున్నాను నేను. మీరు ఎంత విషయం అడిగినా సమాజంలో ప్రతి ఒక్క బాధ్యతను విస్మరించడం వల్ల జరుగుతున్నటువంటి విషయం. నీ కూతురుంది, నీ కూతురుకు నువ్వు రక్షకుడివి.
తల్లిగా నువ్వు రక్ష ఉండాలి, కూతురు రక్ష ఉండాలి, నువ్వు తీసుకెళ్ళగలిగే ఓపిక లేదా నీకు అంటే మా ఇద్దరికి జాబులు చేస్తే కానీ పిల్లల్ని స్కూల్ పంపలేమండి. ఎవడు పంపాలండి పిల్లల్ని? 3 లక్షల రూపాయలు ఫీజు కట్టి ఎల్కేజీలో 3 లక్షల ఫీజు ఎందుకు కట్టాలి? తల్లిగా నువ్వు కాపురం చేసుకుంటూ తల్లిగా నువ్వు బాధ్యత లేవా? లేదా తల్లిగా నువ్వు ఉద్యోగం చేస్తుంటే తండ్రి కానీ బాధ్యత చేయలేడా? ఎవరొకళ్ళు బాధ్యత తీసుకోలేరా? ఇద్దరు కలిసి పని మనుషులకు అప్పచెప్తారా? ఎత్తుకోవడానికి మేడు, వంటకో మేడు, విల్లువడానికి ఒక మేడు, అంట్లు కావడానికి ఒక మేడు. దీన్ని ఖర్చు పెట్టే బదులు నీ పిల్లల్ని తీసుకోవడానికి నీకు ఒక జీతం సరిపోద్ది, ఒకరి జీతం. ఈరోజు ప్రతి ఒక్కరు 2 లక్షలు సంపాదిస్తున్నారు. ఎస్, నేను 2 లక్షలు సంపాదిస్తున్నా, నా భార్య నా ఇంట్లో ఉంటున్నాను, ఇల్లు మొత్తాన్ని ఆవిడ చూస్తుంది, ఇంటి బాధ్యత తనది, బయటి బాధ్యత నాది. హ్యావ్ ఎ గ్రేట్ డాటర్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను నా కూతురు ఏం దింపొస్తాను నేను? నీకేం పుట్టింది దింపడానికి? ఎందుకు నీకు అంత స్కూల్లో ఎందుకు వేయడం? 50 లక్షల ఫీజు స్కూల్ ఎందుకు? దానికి ఇద్దరు కష్టపడడం ఎందుకు? అప్పులు చేయడం ఎందుకు? అంటే ప్రతి చోట నుంచి ప్రతి విషయంలో మనం కంఫర్ట్ చూసుకోవద్దు. మన కుటుంబ బాధ్యత చూసుకుంటే తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మన వస్త్రధారణ, మన చుట్టూ ఉండే పరిణామాన్ని అని చూసుకుంటూ మన రక్షణ మనం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ పిల్లల్ని ధైర్యంగా పెంచగలిగితే ఆడపిల్లల్ని తప్పకుండా మన సమాజంలో మంచి మార్పు వస్తుంది. దీనికి చెప్తారు కదా, అక్రమ సంబంధాలు మాత్రమే కారణం. ఆడపిల్ల వస్త్రధారణ తప్పు, మగవాడి చూపు 100% తప్పు. ఇది మాత్రం గ్యారంటీ. ఇలా లేని సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రమాదమే. 90 ఏళ్ల ముసలిది రేపు చేయబడుతుంది, 9 నెలల పాప కూడా రేపు చేయబడుతుంది. దాన్ని మార్చడానికి పోలీసులు నిందించాల్సిన అవసరం ఏం లేదు. పోలీసులు ఏం చేస్తారు? షూట్ ఎట్ సైట్, దట్స్ ఇట్, అంతే వాళ్ళకి వచ్చిన విషయం. కానీ ఉన్నది ఎంతమంది? 1,00,000 మందికి తిప్పి కొడితే 10 పోలీసులు ఉన్నారు. 1000కి ఒక పోలీసుడు, మనకి 1000కి ఒక పోలీసుడు ఉన్నాడు. కాబట్టి మరి ఒక్కడు ఏం చేస్తాడు? మేము ఎలా కాపాడతాడు? ఆఫ్టర్ ఆల్ మనకి ఇమ్యూనైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 200 పోలింగ్ బూత్ ఇవ్వడానికి ఒకటి సరిపోవట్లేదు. దానికి 1000 మందికి ఒక పోలీసుడు ఏం కాపాడతాడు? ఎలా కాపాడతాడు? ఆలోచన చేద్దాం. కాబట్టి మనది మనమే రక్షించుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఆడపిల్ల నీకు నువ్వుగా ఎదిగి నీకు నువ్వుగా ఆదిశక్తిగా ఆది పరాశక్తిగా మారినప్పుడే ఇటువంటి దౌర్భాగ్య వేదం నుంచి నేను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకునే విషయాలు ఇవే. తప్పుగానే మాట్లాడుంటే మీరు మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. తప్పకుండా గురుగారు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.